నమస్కారం అండి. ఈరోజు మనం శివయ్య గురించి ఒక ఆసక్తికరమైన కథ చెప్పుకుందాం. శివుడిని బోళాశంకరుడు అని ఎందుకు అంటారో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఇది శివయ్య ఇంకా ఒక దొంగ కథ. ఒక దొంగ ఉండేవాడు. అతను చాలా కాలంగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. కానీ కొద్ది రోజులుగా ఏ ఇంటికి వెళ్ళినా అతని చేతికి ఏమీ చిక్కేది కాదు. దాంతో అతను చాలా విసిగిపోయాడు. చివరికి దేవుడి గుడిలోనే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నో గుడులు తిరిగి చూస్తాడు. అన్నిటికీ పెద్ద పెద్ద తాళాలు వేసి ఉంటాయి. ఒక శివాలయం తప్ప లోపలికి వెళ్తాడు. ఎత్తుకెళ్లడానికి ఏమీ కనిపించవు. దొంగ అనుకుంటాడు. కనీసం రాముడి గుడి అయితే పాదాలకు ఉన్న వెండి తొడుగు అయినా దక్కేది. అది కృష్ణయ్య గుడి అయితే వెండి మురళి అయినా చేతికి చిక్కేది. అవి అమ్ముకుంటే 4-5 రోజులు కడుపు నిండా భోజనమైనా దొరికేది. ఇక్కడ ఏముంది నా బొంద బూడిద తప్ప అని అనుకుంటూ తల పైకి ఎత్తి చూస్తే శివలింగం పైన జలధార పడుతున్న రాగి బిందె వేలాడుతూ కనిపిస్తుంది. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. సర్లే, ఇది అమ్ముకుంటే ఒక పూటైనా తిండి దొరుకుతుంది అనుకుంటాడు. తీరా చూస్తే అది ఎత్తులో ఉన్నందుకు చేతికి అందదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూనే ఏకంగా ఆ శివలింగం పైనే కాళ్ళు పెట్టి ఎక్కేస్తాడు. అంతలోనే శివయ్య ప్రత్యక్షమవుతాడు. దొంగ భయంతో వెనక్కిపోయి శివలింగం పైనుండి కిందికి దూకడంలో తలకి గాయమై శివయ్య మీద రక్తం చిందుతుంది. భయంతో ఇంకా ఈరోజు శివయ్య చేతిలో నా చావు ఖాయం అంటూ వెనక్కిపోతుంటే అప్పుడు శివయ్య ఆ దొంగని గట్టిగా తన గుండెకి హత్తుకున్నాడు. దొంగ ఆశ్చర్యంతో, అవును, నేను మీ శివలింగంపై కాళ్ళు పెట్టి ఎక్కితే నున్న భస్మం చేస్తారు అనుకున్న కానీ మీరేంటి స్వామి ఇలా అని వణుకుతున్న కంఠంతో అడుగుతాడు. అందుకు శివయ్య ఏమీ అంటాడో తెలుసా? నా భక్తులు భక్తితో శివలింగంపై నీళ్లు, పాలు, తేనె, పండ్లు, పుష్పాలు అంటూ నాకు ఇష్టమైనవి అన్నీ అర్పిస్తారు. కానీ నువ్వు ఏకంగా నిన్నే ఆ శివలింగంకి సమర్పించుకున్నావు. ఇంకా నీకంటే పెద్ద భక్తులు ఎవరుంటారా? శివయ్య నోట ఆ మాట విన్న దొంగకి కళ్ళల్లో నీరు ఆగవు. బోళాశంకరుడు అంటే ఏమో అనుకున్న కానీ మీరు ఇంత బోళానా అని అనుకుంటూ భలే ఉంది కదా ఈ కథ. ఇంకా ఆ రోజు నుంచి దొంగతనాలు మానేసి కష్టపడి బుద్ధిగా బతకటం మొదలు పెడతాడు. చెడు మార్గంలో వెళ్లే మనిషిని మంచి మార్గంలో నడిపించటానికి కోపంతో కాకుండా ప్రేమతో కూడా మార్చొచ్చు అని శివయ్య నిరూపించాడు. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో విషయాల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.